రాజ్ కావ్యని తీసుకొని రెస్టారెంట్‌కైతే వెళ్తాడు. ఇద్దరూ కలిసి అలా సాయంత్రం వేళలో ఇంకా హోటల్‌కైతే వెళ్తారు. అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చోగానే ఇంకా కావ్య ఉండి రాజ్‌తో ఇలా అంటూ ఉంటుంది. "అప్పుడప్పుడు నన్ను ఇలా బయటికి తీసుకొస్తూ ఉండండి. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే రాజ్ ఉండి, "ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే కావ్య ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది రాజ్ వైపు. ఎందుకంటే తను ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్నట్లుగా మాట్లాడారు కదా! అలా చూస్తూ ఉన్న కావ్యని రాజు మళ్ళీ ఉండి, ఇంకా కళావతికి అన్ని థ్రిల్సే ఇవ్వబోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా కావ్య మాత్రం నా భర్త నిజంగా నన్నెప్పుడు ఇలాగే చూసుకుంటే బావుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంతలోనే ఇంకా రెస్టారెంట్‌లో ఉన్న తన మేనేజర్ మాత్రం ఇంకా ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందరూ అటువైపుగా చూస్తూ ఉంటారు. ఇంకా మన రెస్టారెంట్‌కి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఎవరో తెలుసా? ఇంకా దుగ్గిరాల వారి ఆ వారసుడు స్వరాజ్ అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. తను అలా అనౌన్స్‌మెంట్ చేయగానే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంకా రాజ్, కావ్య ఇద్దరు అక్కడ కూర్చొని ఉండగా, కావ్య అయితే ఇంకా అలా రాజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ప్రేమగా. తనని ఇక్కడికొచ్చి రాగానే గుర్తుపట్టి వెంటనే ఇలా మాట్లాడేస్తున్నారేంటి అని చెప్పేసి అలాగే చూస్తూ ఉండిపోతుంది. రాజ్ కూడా కావ్య వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం చూసి కావ్య చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా దుగ్గిరాల వారి వారసుడు ఇక్కడ కొద్దిసేపట్లో స్టేజ్ మీదకొచ్చి తన శ్రీమతికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అతనైతే చెప్పేస్తూ ఉంటాడు. ఇంకా సర్ప్రైజ్ అని మాట వినగానే కావ్య మరింత షాక్ అయిపోయి రాజ్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. మరి రాజ్ కావ్యకి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు? అసలు కావ్యకి తెలియకుండా రెస్టారెంట్‌కి తీసుకొచ్చాడు కదా! మరి అక్కడ ఏం సర్ప్రైజ్ ఎందుకు ఇస్తున్నాడు అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.